క్లాస్ అంటే ఇదేంటి ప్యాకేజ్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయిరా. ఓకే. సో, క్లాస్ ఈస్ నథింగ్ బట్ మెథడాలజీ. కానే కాదు. ఓకే. హ్మ్. ప్యాకేజ్ అంటే ఏంటి పోనీ? ప్యాకేజ్ అంటే రైట్ సైడ్ అక్కడ మనం ప్యాకేజ్ అది షేప్ అదేంటి అది కనిపిస్తుంది కదా! యాహ్! సో, ప్యాకేజ్ వల్ల యూజ్ ఏంటి? సో, మనం అది వై డు వి నీడ్ ప్యాకేజ్? ఆ ప్యాకేజ్‌లో మనం సేమ్ ఇదేంటి ఎన్ నంబర్ ఆఫ్ క్లాసెస్ మనం చూడొచ్చు. ఆ క్లాస్‌లో ఈ ఈ ఏ కైండ్ ఆఫ్ చేస్తున్నామా అని చెప్పేసి ఆహ్, ఒకటే కైండ్ ఆఫ్ ఆహ్, హ్మ్. సిమిలర్ ఏమంటారు? క్వాలిటీస్ ఉన్న వాటన్నిటిని ఆ! క్లాసెస్‌ని ఒకటే సిమిలర్ ప్యాకేజ్‌లో క్వాలిటీస్ పెట్టుకోవచ్చు. ఉన్నవన్నీ క్లాసెస్‌లో పెడతాము. ఆ క్లాసెస్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఈస్ వన్ ఆహ్, Group ప్యాకేజ్. no, no, no. Group of classes is not a package. If group హ్మ్. of classes are present within a folder, హ్మ్. సేమ్ ఫోల్డర్, సేమ్ ప్యాకేజ్ లోపల ఉంటేనే అది హ్మ్. ప్యాకేజ్. హ్మ్. సో, మరి క్లాస్ రాసేటప్పుడు సింటాక్స్ ఎలా రాయాలి? సింటాక్స్ వచ్చేసరికి ఆహ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మనం ఆహ్, ఇది ఇస్తాం గదరా! స్ట్రింగ్ లాగా. క్లాస్ నేమ్ ఎలా ఉండాలి? ఓకే. క్లాస్ నేమ్ ఎలా ఉండాలి అంటే క్లాస్ నేమ్ వచ్చేసేసి క్లాస్‌లో మాత్రము క్యాపిటల్ గూడా ఉండొచ్చు. క్యాపిటలే ఉండాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటలే కంపల్సరీ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ లెటర్ ఉండాలి. హ్మ్. అండ్ సో, ఈ క్లాస్ పేరు అండ్ దేనితో స్పేస్ మ్యాచ్ అవ్వాలి? డెమోకి మ్యాచ్ అవ్వాలి. నేమ్ ఐ మీన్ క్లాస్ నేమ్‌కి మ్యాచ్ అవ్వాలి. ఇది క్లాస్ నేమే. ఈ క్లాస్ నేమ్ దేనితో హ్మ్. మ్యాచ్ అవ్వాలి? దేనితో సేమ్ ఉంటేనే రన్ అవుతది కోడ్. సేమ్ యాజ్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్. యాహ్! సో, ఈ ఫైల్ పేరు ఏదైతే ఉందో, ఈ క్లాస్ పేరు అదే గూడా అదే ఆ! ఉంటేనే ఆ 2 వర్క్ అవుద్దనమాట. ఈ ప్రోగ్రామ్ రన్ అయిద్ది. హ్మ్. అండ్ క్లాస్ ఈజ్ లైక్ ఎ బ్లూ ప్రింట్. క్లాస్ ఈజ్ లైక్ ఎ కంటైనర్ విచ్ కంటైన్స్ ఆల్ ద కోడ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ లైక్ ఎ ఓకే. టెంప్లేట్. ఓకే. ఓకే. సో, క్లాస్ లోపల గూడా మనం కోడ్ అంతా గూడా వి విల్ బి రైటింగ్ ఇన్ మెయిన్ మెథడ్. ఇన్ ద మెయిన్ మెథడ్ యాహ్! పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ హుహు. నీ బ్రేసెస్‌లో ఉంటుంది. ఎప్పుడైనా కోడ్ ఎండ్ చేసేటప్పుడు సెమికోలన్‌తో ఎండ్ చేయాలి. హ్మ్. ఇఫ్ హ్మ్. సో, ఇఫ్ ఎల్స్ రాయాలంటే సింటాక్స్ ఏంటి? అంటే ఇఫ్ ఇదేంటి హ్మ్. ఎలా రాస్తాం? ఎక్స్ వాల్యూ ఇవ్వాలి కదా! అది వేరియబుల్ వాల్యూ ఇచ్చేసేసి సరే. ఏదైనా ఒక వేరియబుల్ వాల్యూ తీసుకుందాము. హ్మ్. ఇఫ్ రా ఇ ఇఫ్ రాయాలి. దానికొచ్చేసరికి బ్రాకెట్‌లో వచ్చేసరికి మీకు వేరియబుల్ రాసేసి ఆహ్, దాని వాల్యూ ఇచ్చుకోవాలి. సో, వేరియబుల్ ఇచ్చి వాల్యూ కాదు. మనకేం కండిషన్ చెక్ చేద్దాం అనుకున్న దాన్ని బట్టి దీని లోపల హ్మ్. మనం మన కండిషన్ ఇస్తామనమాట. ఇఫ్ హ్మ్. బ్రాకెట్ లోపల కండిషన్, కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, ఆ హ్మ్. తర్వాత నెక్స్ట్ లైన్‌లో ఎల్స్, కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఈ హ్మ్. దీని లోపల మనం ఏదైతే లాజిక్ రాయాలనుకుంటున్నామో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం రాయాలనుకున్నా అది ఇఫ్‌లో ఉంటది. ఇది హ్మ్. జరగకపోతే ఏం జరగాలనేది ఎల్స్‌లో ఉంటది. హ్మ్. ఓకే. ఇప్పుడు లూప్స్ చూద్దాము. సో, లూప్ అంటే మీనింగ్ ఏంటంటే రిపిటీటివ్‌గా జరగడం. రిపిటీటివ్‌గా సేమ్ కాదు. ఏదైనా ఒక చేంజ్‌తో జరగాలి అని అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు వీ కెన్ గో ఫర్ లూప్ అనమాట. సో, లూప్ అంటే జస్ట్ సేమ్ థింగ్‌ని రిపిటీటివ్‌గా ఇన్ డిఫరెంట్ వే మనం రాసుకోవాలనుకుంటే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1-100 నంబర్స్‌ని మనం ప్రింట్ చేయాలనుకోండి హ్మ్. కోడ్‌లోని. సో, ఇప్పుడు మీకేం తెలుసు system.out.println ప్రింట్ అయిద్దని తెలుసు కదా! సో, ఇప్పుడు హ్మ్. నేను ప్రింట్ చేయాలంటే 1, నెక్స్ట్ 2, 3 ఇలా రాసుకుంటూ వెళ్తే నాకు 100 లైన్స్ అయిపోద్ది కదా! ఇట్ ఈస్ నాట్ ఎఫిషియంట్. సో, దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్ రాసుకోవచ్చు. సో, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉండిద్దంట? ఫర్ రాయాలి. బ్రాకెట్ లోపల
ఇనీషియలైజేషన్ సెమీకోలన్ కండిషన్ సెమీకోలన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదైనా ఒక ఆపరేటర్ ఇవ్వచ్చు, రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇది నేను సింటాక్స్ అని చెప్తున్నాను మీకు ఫర్ లూప్కి. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్, సో మనం బేసిక్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సింటాక్స్ చూసి దాన్ని మనకు నచ్చినట్టు మన సిచ్యువేషన్తో అయినట్టు మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఫర్ లూప్ సింటాక్స్ ఇదని తెలుసు. నౌ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఫర్ ద లాజిక్ ఆఫ్ ప్రింటింగ్ 1 to 100, 1 నుండి 100 వరకు ప్రింట్ చేయడానికి నేను వాడాలి. సో ఇనీషియలైజేషన్ అంటే స్టార్ట్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేసే వాల్యూ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారం 1. అది ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి? కండిషన్ అంటే లాస్ట్ వరకు. లాస్ట్ అంటే ఇక్కడ ఎంత 100 కదా. సో ఇప్పుడు 1 నుండి 100 వరకు జరగాలి. సో ఫర్ ఇనిషియలైజ్ చేయడం అంటే వాల్యూని అసైన్ చేయడం. సో ఇప్పుడు మనం ఇంట్ i = 1 తీసుకుందాం. సో i అనే వాల్యూని i అనే వేరియబుల్ని 1 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేసాం, విచ్ ఈజ్ ఆఫ్ టైప్ ఇంటిజర్. అది ఇనిషియలైజేషన్ జరిగిపోయింది, సెమీకోలన్ పెట్టేశాను. తర్వాత కండిషన్. సో కండిషన్లో ఏమంటున్నాడు? లాస్ట్ వరకు ఉండాలి. సో i ఎక్కడి వరకు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 వరకు రిపీట్ అవ్వాలి ఈ ప్రాసెస్ అనేది. అయితే ఇప్పుడు i వాల్యూ 1 ఉంది, i వాల్యూ 100 వరకు ఎలా వెళ్తుంది? 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి, 3 తర్వాత 4. సో ఇట్ ఈస్ ఇంక్రిమెంటింగ్ విత్ ద స్టెప్ ఆఫ్ 1. డిఫరెన్స్ ఎంత ఉంది ఒక్కొక్క దానికి? మనం 1 to 100 ప్రింట్ చేయాలంటే 1కి 2కి మధ్యన డిఫరెన్స్ 1, 2కి 3కి మధ్యన డిఫరెన్స్ 1. సో ప్రతి నెంబర్కి డిఫరెన్స్ 1 కదా. సో ఇప్పుడు మనం ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఎనీ నెంబర్ బై 1 ఇన్ జావా, వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. దానికోసం మనం వాడాల్సిన సింబల్ ఏంటంటే i++. i++ ఇస్ ద సింబల్, అంటే ప్లస్ ప్లస్ బేసిక్గా i కూడా కాదు. ప్లస్ ఈజ్ అన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1++ అని ఉందనుకోండి, దాని మీనింగ్ అది 2 అని. ఇనిషియలైజేషన్ అంటే స్టార్ట్ నుంచి చేస్తున్నాము. సో ఇక్కడ మన వేరియబుల్ 1 కి i ఇచ్చాము. ఎయిదర్ వి కెన్ కీప్ i ఆర్ a. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు వేరియబుల్. a అని పెట్టుకోవచ్చు. సో a ఈక్వల్ టు అంటే ఏ అసైన్మెంట్, ఏ కంపారిజన్ ఆపరేటర్ టు 1. ఏ అసైన్మెంట్ ఆపరేటర్ టు 1 బికాస్ ఈక్వల్ టు ఇస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్ టు 1. సో తర్వాత వచ్చేసరికి దానికి మళ్ళీ సెమీకోలన్ అంటే మనం ఇచ్చే కండిషన్. ఆ తర్వాత ఫైనల్ కండిషన్ ఏంటి? ఇట్ హ్యాస్ టు ఎండ్ బై 100. సో ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇట్ ఈస్ అ కండిషనల్ ఆపరేటర్. a or i or whatever the variable is lesser than or equal to 100. ఇది ఈ సిచ్యుయేషన్ కి. సో ఇప్పుడు ఇక్కడ 100 ఈ ఇస్తాం కాదు, ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సిచ్యువేషన్ కి. ఇప్పుడు మనకి ఇది రిపిటేటివ్ గా జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఇది రిపిటేటివ్గా జరగాలనుకోండి, మనం అప్పుడు 100 వరకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ 1 ఇచ్చాము, కానీ 1 తర్వాత ఇవన్నీ 2గా మార్చాలనుకోండి, అప్పుడు మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడుకోవాలన్నమాట. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్లో మనకి ప్లస్ అనేది సింబల్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ మైనస్ ఇస్ ద సింబల్ ఆఫ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే. సో ఈ లూప్ ఎలా వర్క్ అయిద్దంటేనంట, ఇప్పుడు నేను ఇక్కడ a++ అని ఇచ్చాను. సో లాస్ట్లో మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ బేస్డ్ ఆన్ మన కండిషన్ బట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ 1 నుండి 100 అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ లూప్ ఎలా వర్క్ అయిద్దంట, ఫస్ట్ ఇనిషియలైజేషన్లో స్టార్ట్ అయిద్దంట. సో ఇనిషియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కండిషన్తో చెక్ చేసుకునిద్దంట. ఓకే, 1 అనేది ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. సో ఇక్కడ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కండిషన్ చెక్ చేసింది. సో 100 కన్నా తక్కువే కదా, కండిషన్ సాటిస్ఫై అయింది. సో లూప్ లోపలికి వెళ్తుంది. ఈ లూప్ లోపల మనం ఏది రాస్తే అది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ వాల్యూని ప్రింట్ చేద్దామని రాశాను. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. 1 ప్రింట్ అయిపోయింది మనకి. ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆగిపోదంట కోడ్, ఇంకా మళ్ళీ ఫర్లోకి వెళ్తుంది బికాజ్ ఇట్ ఈస్ ఎ లూప్.
సో, ఈ లూప్‌లోకి హ్మ్. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఇంక ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నుండి ఇంక్రిమెంట్ మీద ఫోకస్ చేయాలనమాట. సో, ఇక్కడ వాల్యూ 1 ఉంది. 1 ప్లస్ ప్లస్ అంటే 1కి ఇంకో 1 యాడ్ అవుతుందనమాట. సో, 1 ప్లస్ 1 ఈస్ 2. సో, 2 హ్మ్. ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కండిషన్ సాటిస్ఫై అయింది. లూప్ హ్మ్. లోపలికొచ్చింది. ఈసారి 2 ప్రింట్ అయిద్ది. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ పైకెళ్తది. ఎళ్ళినప్పుడు ఈసారి 3 అవుతుంది. 2 ప్లస్ ప్లస్ 3 అవుతుంది. 3 కూడా 100 కన్నా తక్కువ ప్రింట్ అవుతుంది. అలా ఎప్పుడైతే ఇది 101 అవుతదో ఇక్కడ వన్ ఫ్రెంచ్ స్లాష్ ఇచ్చావు గదరా! అప్పుడు నీకు అవ్వదు కదా! నీకు. అది నేను ఇది స్టార్టింగ్‌లో మీకు పెడితే అవ్వదా? ఇ ఇ ఇక్కడ 2 ఇచ్చావు కదా! 2 ఫ్రెంచ్ స్లాషెస్. అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాస్తున్నానక్క. ఫ్రంట్ స్లాషెస్ కమెంట్ కదా! సో, కమెంట్ చేసిన కోడ్ అక్కడ అదే. అదే. ఎన్నున్నాయిదో అది నేను నీకు వాల్యూ అదే. ఎంతుందో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం రాస్తున్నా నేనది. ఓకే. ఏంటి నేను నేను తప్పుగా విన్నానా అని నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం సారీ. అహా! లేదు. నేను కమెంట్ రాస్తున్నానని మీకు అంటే మీకు తెలియాలి కదా! అక్కడ ఐ వాల్యూ ఎంత ఎంత రన్ అవుతుంది అని అది చెప్దామని చూస్తున్నా. సో, ఓకే. ఎప్పుడైతే ఏ వాల్యూ 100 ఉందో 100 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కండిషన్ సాటిస్ఫై లూప్ లోపలికొస్తది. వచ్చింది 100 ప్రింట్ అయిపోయింది. తర్వాత 100 ప్లస్ ప్లస్ అయినప్పుడు వాల్యూ 101 అవుతుంది. 101 ఈజ్ నాట్ లెస్ దాన్ 100 కండిషన్ హ్మ్. బ్రేక్ అయిపోయింది. సో, ఎప్పుడైతే కండిషన్ బ్రేక్ అయిపోయిద్దో అప్పుడు ఇది లూప్‌లో నుండి బయటకొచ్చిద్ది. కండిషన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఇది లూప్ రిపీట్ అవుతానే ఉంటది. సో, హుహు. మనకి స్టార్టింగ్ కండిషన్ అండ్ ఎండింగ్ కండిషన్ తెలిసినప్పుడు విల్ గో ఫర్ లూప్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాననుకోండి. నాకు అవుట్‌పుట్‌లో 1 నుండి 100 నంబర్స్ వరకు ప్రింట్ అవుతాయన్నమాట. హుహుహుహుహు. ఎందుకంటే 101 ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు? ఇక్కడ నా కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 వరకే దీన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నా. సో, 101 రాగానే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే లూప్ బ్రేక్ అయిపోయిద్ది. ఓకే. నేను మీకు మొన్న డీబగ్గింగ్ ఎలా చేయాలో చూపించాను కదా! సో, ఇక్కడ మనం బ్రేక్ పాయింట్ పెడతాం. ఆ బ్రేక్ పాయింట్ పెట్టేసేసి ఆ పైన వైరస్ లాగా ఉన్న దాని మీద నొక్కితే అదొచ్చింది. హ్మ్. అదొచ్చిన తర్వాత నేనేదో టీవీ చూస్తూ ఏదో చేస్తే ఏదో అయింది. సో, నాకు నిన్నంతా మెసప్ అయింది. అవును. సో, ఇప్పుడు మీరు జస్ట్ అది రన్ కొట్టగానే మొత్తం ప్రోగ్రామ్ రన్ అవుద్ది. స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ బటన్ నొక్కి మనం కంటిన్యూ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఏ వాల్యూ ఇనీషియల్‌గా 1 ఉంది. బికాజ్ వీ హావ్ ఇనీషియలైజ్డ్ ఇట్ విత్ 1. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎప్పుడైతే ఎళ్తుందో 1 ప్రింట్ అయిపోయిందా? సో, ఇప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గరికొచ్చింది. 1 ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంట? ఈ కన్సోల్‌ని కింద పెట్టుకుందాం. అప్పుడు మీకు కనిపిస్తది. ఒకసారి నాది కూడా చూస్తా. కనిపిస్తుందా? సో, ఇప్పుడు ఏ వాల్యూ హ్మ్. 3 ఉంది. 3 కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. వచ్చింది. సో, అలా ఎప్పుడైతే ఇది 100 అవుతదో 100 అయినప్పుడు నేను ఓన్లీ ఈ ప్రోగ్రామ్ 10 వరకు పెట్టి రన్ చేస్తా. అప్పుడు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. చేయడానికి ఈజీగా ఉంటది. 5 వరకు పెడదాంలే. సో, 5 క్లిక్స్ దగ్గర. సో, ఇప్పుడు నేను దీన్ని డీబగ్ చేద్దాం. చూస్తున్నారా స్క్రీన్? చూస్తున్నానురా. యాహ్! చూస్తున్నాను. ఓకే. సో 5 వరకు పెట్టావు. సో, ఇప్పుడు ఏ వాల్యూ 1 ఉంది. 1 కండిషన్ సాటిస్ఫై అయింది. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫైడ్. సో, లూప్ లోపలికొచ్చింది. సో, మనకి 1 ప్రింట్ అయిద్ది అవుట్‌పుట్‌లోని. ఆ తర్వాత హ్మ్. మనకి ఏ వాల్యూ 2 అయింది. 2 కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 2 ప్రింట్ అయింది. 3 ప్రింట్ అయింది. 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే 5 అయిందో ఇక్కడ ఐ వాల్యూ నెక్స్ట్ లూప్‌లో హ్మ్. దగ్గరికొచ్చినప్పుడు ఇది 5 ప్లస్ ప్లస్ 6 అవుతదనమాట. సో, 6 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి అప్పుడు 5 అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఆగిపోయిద్దనమాట. ఓకేనా? సో, హ్మ్. రిపిటీటివ్‌గా ఏదైనా ఒక లాజిక్ ఐదర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ మనం చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ లూప్ అనమాట. మనకి స్టార్టింగ్ కండిషను తెలియాలి. ఎక్కడ ఎండ్ ఎండింగ్. చేయాలో కూడా తెలియాలి. సో, ఇప్పుడు ఇదే హ్మ్. ప్రోగ్రామ్‌ని నేను 100-1 చేయాలనుకుంటున్నాననుకోండి. అప్పుడు మనం ఏం మోడిఫై ఇక్కడ చేయాలి? ఇక్కడ వచ్చేసరికి ప్లస్ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ మైనస్ పెట్టాలి. యాహ్! మైనస్ మైనస్ పెట్టాలి. ఇంకా స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలి మనం? స్టార్టింగ్ 1 ఇనిషియలైజేషన్ సెకండ్ స్టార్టింగ్ ఏ ఏ ఏ ఏ ఈక్వల్ టు 100 పెట్టేసిన తర్వాత ఇక్కడ 100. 100 పెట్టా. హ్మ్. ఏ అదే ఆ! ఏ అసైన్‌మెంట్ ఆపరేటర్ పక్కన హ్మ్. 100 పెట్టు. హ్మ్. సో, గ్రేటర్ థాన్ పెట్టేసేయి. వెరీ గుడ్. ఆ! గ్రేటర్ దాన్ పెట్టాలి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి 100 పెట్టాలి. 1
100 నుండి స్టార్ట్ అవుతున్నాం. మన కండిషన్ ఎక్కడి వరకు అవ్వాలి? 1 వరకు అవ్వాలి. ఆ! ఇప్పుడు మనం ఇది పెట్టి రన్ చేస్తే మనకి 100 నుండి 1 రివర్స్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్‌లో మనకి ప్రింట్ అవుతుంది. ఓకే. అదే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ లోపల ఐ వాంట్ టు ప్రింట్ 100 నుండి 1 లోపలొచ్చి ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఓన్లీ ఈవెనే ప్రింట్ అవ్వాలి. హ్మ్. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఫర్ లోపల ఎప్పుడైతే ఈ నంబర్ వస్తుందో ఒకసారి నేను ట్రై చేస్తాను. హ్మ్. ఫర్ ఓన్లీ ఈవెన్ నెంబర్ కదా! 100 టు ఈవెన్ నెంబర్ అప్పుడు ఎలా పెట్టాలి? 100 to 1. ఓకే. ఏ ఈక్వల్ వేరియబుల్ అసైన్మెంట్ ఆర్డర్ ఇస్ 100 అండ్ ఏ ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అది అంటే అదే సేమ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 పెట్టేసేసి 2 పెడితే ఏమైద్ది? 2 వరకే ఎగ్జిక్యూట్ అయిద్ది. ఓకే. ఎలాగో 1 2 ఈవెన్ కావాలి కాబట్టి అక్కడ ఓకే. అక్కడ ఈవెన్ నెంబర్ కండిషన్ పెట్టాలి. ఎక్కడ? కాదు. డిక్రీజ్. ఇంక్రిమెంట్ ఏ ఆర్ మైనస్ డిక్రిమెంట్ దగ్గర అలా కూడా చేయొచ్చు యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఏ మైనస్ మైనస్ పెట్టాం కదా! ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 చేయొచ్చు. సో, ఇలా మీరు చేశారనుకోండి అబ్బా! కండిషన్ ఫెయిల్ అవ్వాలి కదా! 100 ఐ మీన్ ఇది రివర్స్‌లో ఉంది కదా! ఏ మైనస్ 2 చేయండి. సో, ఇప్పుడు చూస్తే మీకు 100 నుండి 2 వరకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. సో, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ బదులు ఇలా ఈక్వల్ టు పెట్టి కూడా మనం ఇక్కడ ఏదైనా కామన్ మ్యాథ్స్‌లో ఏమంటారు కామన్ డిఫరెన్స్ అంటారు కదా! సో, కామన్ డిఫరెన్స్ ఉండే వాల్యూస్‌తో మనం వెళ్ళాలి అనుకుంటే 1, 3 ఏదైనా కామన్ డిఫరెన్స్ ఉంది ఎవ్రీ సీక్వెన్షియల్ నెంబర్‌కి అంటే ఇలా అయినా రాసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 3 ఏ ఇంటూ 2 ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఏ ప్లస్ ప్లస్ రాస్తే అది ఇంక్రిమెంట్ ఒక వాల్యూ ఇంక్రీజ్ అయ్యిద్ది. ఏదైనా సర్టెన్ నెంబర్ పోవాలి ప్రతిదాని నుండి అనుకుంటే అప్పుడు ఏ ఈక్వల్ టు అండ్ ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో అది రాస్తాం. ఇది వన్ వే. బట్ ఈక్వల్ టు ఏ మైనస్ 2 అని రాసావురా? అవునక్క. ఎందుకంటే నేను రివర్స్ ఆర్డర్ నుండి వస్తున్నాను కదా! సో, 100 నుండి 2 వస్తున్నాను కదా! అదే ఇప్పుడు నేను 1 నుండి 100 మధ్యలో నాకు ప్రింట్ అవ్వాలనుకోండి. ఏ ఈక్వల్ టు 1 ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 బికాస్ 1 నుండి స్టార్ట్ అవుతున్నాము. కానీ మనకేమవ్వాలి? ఇక్కడ మనం 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 1 ఈవెన్ నెంబర్ అని తెలుసు కాబట్టి 2 ఆడ్ నెంబర్ అని తెలుసు. 2 నుండి స్టార్ట్ అవుతున్నాం. సో, 2 లెస్ దాన్ 100 2 ప్రింట్ అయిపోయింది. తర్వాత 2కి ఇంకో 2 యాడ్ చేస్తున్నాం అంటే 4. 4 కూడా ఈవెన్ నెంబరే కదా! సో, ఒక నెంబర్ ఈవెన్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి మల్టిపుల్స్ ఆఫ్ 2 కాబట్టి ఇలా అయినా రాసుకోవచ్చు మనం. సో, అసెండింగ్‌లో వెళ్తుంటే ఇలా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 ఒకవేళ డిసెండింగ్‌లో వెళ్తే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 2 బట్ నాకు అలా రాయాలని లేదు. నాకు ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంటే వాడాలి నేను. అండ్ ఇక్కడ నాకు 1 నుండే చెక్ చేయాలి నా లాజిక్. నాట్ ఫ్రమ్ 2 1 నుండే చెక్ చేయాలి. 100 వరకే వెళ్ళాలి. అండ్ నాకు ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటరే ఉండాలి. అయినా నాకు అది ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలి. అప్పుడు ఈవెన్ చేయాలా? ఎందుకు? అప్పుడు ఎలా చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ లూప్ లోపల మనం కండిషన్ పెట్టుకోవాలన్నమాట. సో, ఇదేంటి లూప్ ఇటరేట్ అవ్వడానికి. కానీ వచ్చిన వాల్యూ ఈవెన్ ఆర్డర్ చెక్ చేయడానికి మనం ఏం చేయొచ్చు ఈవెన్ నెంబరే ప్రింట్ అవ్వాలని అనుకోండి. సో, నేను నిన్న మీకు ఇఫ్ ఎల్స్ చెప్పాను. సో, ఇఫ్ ఎల్స్ మనం ఏంటి ఇది అయితే సాటిస్ఫై అయితే జరగాలి లేదంటే రిమైనింగ్ జరగడానికి ఎల్స్లో పెడతాం కదా! బట్ వీ కెన్ ఆల్సో యూజ్ ఇఫ్ డైరెక్ట్లీ ఓన్లీ ఇఫ్ మాత్రమే కూడా మనం వాడుకోవచ్చు అనమాట. వీ కాంట్ యూజ్ ఎల్స్ ఓన్లీ ఎల్స్ ఒకటే మనం వాడుకోలేం. బట్ ఇఫ్ ఎల్స్ అయినా వాడుకోవచ్చు ఓన్లీ ఇఫ్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఓన్లీ ఇఫ్ పెట్టుకుందాం. ఏమని ఇఫ్ దట్ ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అప్పుడు మాత్రమే ప్రింట్ అవ్వాలి. రిమైనింగ్ సిచ్యుయేషన్స్లో ప్రింట్ అవ్వదు. సో, ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ 1 నుండి 100 వరకు ఇటరేట్ అవుతున్నప్పుడు 1 వచ్చినప్పుడు 1% 2 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి దీనిలో ఉన్నది ప్రింట్ అవ్వదు. అవ్వకుండా 1 వాల్యూ 2 అవుతుంది. 2 వచ్చినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. లూప్ లోపలికి వచ్చింది. 2% 2 జరిగింది. రిమైండర్ 0 వచ్చింది. సో, మనకు 2 అనేది అవుట్పుట్లో వస్తుంది అనమాట. ఓకే.
ఇది ఇంకో వే చేయడానికి. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. బట్ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో ఫర్ లోపలికి మనం కండిషన్ రాసుకోవచ్చు అని చెప్పడానికనమాట. హుహు. సో ఇఫ్‌ని ఓన్లీ ఇఫ్‌గా గూడా మనం వాడుకోవచ్చు. కంపల్సరీ ఎల్స్ రాయాలి అన్న నెసెసిటీ లేదు. మనకు అవసరం ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లైక్ మన రిక్వైర్మెంట్ ఏంటి అన్న దాన్ని బట్టి మన లాజికల్ థింకింగ్ అనేది జరగాలనమాట. ఇక్కడ నా హ్మ్. రిక్వైర్మెంట్ 1-100లో ఉన్న ఈవెన్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. హ్మ్. సో 1 నుండి స్టార్ట్ అవ్వాలి. నేను దేన్ని స్కిప్ చేయడానికి లేదు. అలాంటప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. సో మీరు దీనిలో ఏం ట్రై చేస్తారంటే ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 100 to 1 ట్రై చేయండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ కండిషన్ తెలిసింది, ఎండింగ్ కండిషన్ తెలిసింది, మనం హ్మ్. చేసేసాము. బట్ కొన్ని సిచ్యుయేషన్స్‌లో మనకి ఎండింగ్ కండిషన్ తెలీదు. ఎక్కడ ఆపాలో మనకు తెలీదు. సో హ్మ్. అలాంటి సిచ్యుయేషన్‌లో మనకి ఇంకో లూప్ ఉంది కాల్డ్ యాస్ వైల్ లూప్ అనమాట. సో వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటంటే, మామూలుగా ఫర్ లూప్‌లో అయితే మొత్తం ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ మొత్తం కూడా ఆ బ్రాకెట్ లోపలే రాస్తాం కదా! దీనికి హ్మ్. అలా కాదు. దీనికి ఏంటంటే ఇనిషియలైజేషన్ బయట జరుగుతుంది. వైల్ లోపల కండిషన్ ఒకటే ఇస్తాము. అండ్ కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అండ్ క్లోజ్. కండిషన్ అయిపోయిన తర్వాత కండిషన్ లోపలే లాస్ట్ లైన్లో ఎక్కడైతే మనం ఈ కండిషన్స్ రాసుకుంటున్నామో లాజిక్, ఆ లాజిక్ లోపల లాస్ట్ లైన్లో ఇఫ్ దేర్ ఈజ్ ఎ నెసెసిటీ. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆ లాజిక్ అనేది కంపల్సరీ కాదు. బేస్డ్ ఆన్ అవర్ నెసెసిటీ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అది మనం లాస్ట్ స్టేట్మెంట్లో ఇస్తామన్నమాట. హ్మ్. ఇది ఆప్షనల్. వైల్ లూప్లో కంపల్సరీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇవ్వాలని లేదు. సో వైల్ కండిషన్ మాత్రమే కంపల్సరీ. సో ఈ కండిషన్ ఇవ్వాలంటే ఏంటి, ముందు ఆ అసలు మనం ఇవ్వాల్సిన కండిషన్కి ఏదో ఒక వాల్యూ ఉండాలి కదా! సో అందుకు హ్మ్. ఇనిషియలైజేషన్ బయట. సో ఇది నేను మనం ఎప్పుడైతే ఎండ్ కండిషన్ లేదో తెలీదో ఎన్ని ఇటరేషన్స్ ఇప్పుడు 1-100 ప్రింట్ అవ్వాలనుకోండి, మనకేం తెలుసు అది ఆ లూప్ లోపలికి 100 సార్లు వెళ్తుంది కోడ్ అనేది మనకు తెలుసు. కానీ అలా ఇక్కడ మనకి ఎండ్ ఎప్పుడు అవుతుంది, 100 టైమ్స్కి అయిద్దా, 2 టైమ్స్కి అయిద్దా, 3 టైమ్స్కి అయిద్దా అని మనకు తెలియనప్పుడు వీ విల్ గో ఫర్ వైల్ లూప్ అని చెప్పాను. కానీ ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నార్మల్ సింపుల్ తీసుకుంటాను. ఆ తర్వాత నేను మీకు ఇంకో ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవాళ. అది మీకు కొంచెం అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇందాక చేసిన ప్రాబ్లమే మనం ఒక ప్రాబ్లమ్‌ని ఇక్కడ నీకు ఎండ్ కండిషన్ ఉండదు వైల్ లూప్‌లో. మీకు ఫర్ లూప్‌లో వచ్చేసేసి నీకు స్టార్టింగ్ కండిషన్, ఎండింగ్ కండిషన్ 2 తెలిసుంటే ఫర్ లూప్ యూజ్ చేస్తాము. అవును. మనకి ఈ వైల్ లూప్ చేయాలి అంటే నో ఎండ్ కండిషన్. నో ఎండ్ కండిషన్. అంటే తెలియనప్పుడు ఓన్లీ మనకి స్టార్టింగ్ చేయొచ్చు. తెలియనప్పుడు. ఓన్లీ స్టార్టింగ్ కండిషన్‌తో మనం వైల్ లూప్ రన్ చేయొచ్చు. రన్ చేయొచ్చు. కానీ లైక్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు మనం ప్రిఫర్ చేయాలంటే ఎండ్ కండిషన్ లేనప్పుడు. అలా అని చెప్పి ఫర్ లూప్‌లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ వైల్ లూప్‌లో చేయలేమా అంటే కాదు. సో ఒక హ్మ్. ప్రాబ్లమ్‌కి మల్టిపుల్ సొల్యూషన్స్. సో ఇందాక మీరేం చూసారు, a=a+2 చేసినా సేమ్ అవుట్‌పుట్టే వచ్చింది. ఇఫ్ కండిషన్ లోపల రాసినా కూడా మనకి సేమ్ అవుట్‌పుట్టే వచ్చింది కదా! హ్మ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ మాత్రం ఇందాక నేర్చుకున్న ప్రోగ్రామే ఇక్కడ ఇంప్లిమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వైల్ లూప్ ఎలా రాయాలో చూపిస్తాను. ఆ తర్వాత వైల్ లూప్ స్పెసిఫిక్ అసలు ఎందుకు ఎండ్ కండిషన్ లేకుండా వాడచ్చు అని అంటున్నారు అనేది చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఇందాక మనం చేసింది 1-100 ప్రింట్ చేయడానికే రాద్దాము. సో 1-100 ప్రింట్ చేయాలనుకోండి, నేను ఏం చెప్పాను, వైల్ లూప్ బయట ఇనిషియలైజ్ చేయాలంటున్నాను. సో ఇంట్ a=1 ఇనిషియలైజ్ చేస్తాం. కండిషన్ ఈ వైల్ లోపల రాయాలంటున్నాను. ఇక్కడ కండిషన్ ఏంటి, ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి, మనం 100 రూపీ ఉండాలి. హ్మ్. ప్రింట్ చేయాలి. ప్రింట్ హ్మ్. చేసాం. కానీ ఇప్పుడు మనకి నెంబర్ 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లాస్ట్‌లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవ్వలేదనుకోండి. ఇప్పుడు హ్మ్. ఐ వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కండిషన్ సాటిస్ఫై అయింది, 1 ప్రింట్ అయింది, మళ్ళీ పైకొచ్చింది. ఇక్కడ ఎక్కడ నేను ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయట్లేదనుకోండి, ఇది హ్మ్. ఇన్ఫైనైట్ లూప్‌కి వెళ్ళిపోద్ది. మనం బ్రేక్ చేసే కండిషన్ రాకపోతే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, 1 ప్రింట్ అవుతూనే వెళ్ళిపోతుంది, స్క్రోల్ అవుతూనే హ్మ్. వెళ్ళిపోతుంది.
బికాస్ దీనికి ఎండ్ కండిషన్ మనం ఇవ్వలేదు. హ్మ్. ఈ లూప్ ఎక్కడ బ్రేక్ అయ్యే సిచ్యుయేషన్ మనం దానికి ప్రొవైడ్ చేయలేదు. సో ఇలా ఎప్పుడు మనం ప్రోగ్రామింగ్ రాయకూడదనమాట. వీ నీడ్ టు హ్మ్. మేక్ షూర్ దట్ ఎనీ లూప్స్ దట్ వీఆర్ రైటింగ్ ఆర్ ఎండింగ్ ప్రాపర్లీ. హ్మ్. సో ఇప్పుడు దీన్ని ఎండ్ చేయాలనుకోండి, నేను అప్పుడు ఏం చేయాలి? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ నా కండిషన్ ఏంటి? 100 వరకు కదా. సో ఇక్కడ నేను హ్మ్. ఏ++ పెట్టుకుంటున్నాం అనమాట. హ్మ్. సో ఇనీషియల్గా ఏ వాల్యూ 1 ఉంది, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 సాటిస్ఫై అయింది, ప్రింట్ అయింది. నెక్స్ట్ 1 వాల్యూ ఏమైపోయింది? ఇక్కడ 2గా మారిపోయింది బికాస్ ఆఫ్ ది హ్మ్. ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 సాటిస్ఫైడ్, 2 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి 1 నుండి 100 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇందాక సేమ్ రాసిన ప్రాబ్లమ్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. హ్మ్. అర్థమైందక్క? అర్థమైనట్టుంది. సో ఇనీషియలైజేషన్ బయట రాస్తాము, వైల్ లోపల కండిషన్ పెడతాము. ఆ అక్కడ మనం డిక్రీజ్ కూడా చేసాము. ఇక్కడ అదేమి చేయకుండా ఇక్కడ A++తో చేసాము. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మనం లాస్ట్ లైన్లో రాసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం నేను 100 to 1 చేయాలనుకోండి, హ్మ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 100 నుంచి స్టార్ట్ అవ్వాలి. 100 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏమవ్వాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రివర్స్లో వస్తున్నాం కదా. హ్మ్. సో గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1. ఓకే. రివర్స్‌లో వస్తాం కదా! 1 అప్పుడు ఇక్కడ లాస్ట్ లైన్లో ఇంక్రిమెంట్ అవ్వాలి, డిక్రిమెంట్ అవ్వాలా? 100 ఇక్కడ వచ్చేసేసి డిక్రిమెంట్ అవ్వాలి. డిక్రిమెంట్ అవ్వాలి. హ్మ్. సో మన ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదైనా రాసుకోవచ్చు, కానీ అది లాస్ట్ లైన్లో రాయాలి బేసిక్గా హ్మ్. వైల్ లూప్లో రాసుకునేటప్పుడు. ఒకవేళ ఇది అవసరం అయితేనే, దిస్ ఈజ్ నాట్ అ నెసెసరీ స్టెప్, ఇది కంపల్సరీ. ఇప్పుడు ఫర్ లూప్లో ఏంటంటే మీరు ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఇస్తేనే అది వర్క్ అవుతుంది. బట్ వైల్ లూప్లో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వర్క్ అవుతుంది. మనం ఇవ్వకపోతే ఏమైందంటే జస్ట్ అది ఒక ఇన్ఫైనైట్ లూప్ లాగా మారిపోతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది నార్మల్గా మనం నేర్చుకున్న ప్రోగ్రామ్. ఇప్పుడు వైల్ లూప్ స్పెసిఫిక్గా అసలు ఎండ్ కండిషన్ లేనప్పుడు, అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఆ లూప్ అనేది తెలియదు అన్నప్పుడు కదా మనం వైల్ లూప్ వాడాలంటున్నాను. ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ 100 నుండి 1 ఏ మైనస్ పెడుతున్నామంటే ఇది వైల్ లూప్లో 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. 100 టైమ్స్ అది వైల్ లూప్ లోపలికి వెళ్ళింది, అందుకే మనకి 1 నుండి 100 వరకు ప్రింట్ అయినాయి. బట్ ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం అడుగుతాను నేను మిమ్మల్ని. ఏంటంటే నా దగ్గర ఒక నెంబర్ ఉంది, సంథింగ్ లైక్ దిస్. ఒక నెంబర్ ఉంది, ఇంకా ఈజీగా తీసుకుందాం, 1 2 3 4 5 తీసుకుందాం. సో ఇప్పుడు ఈ నెంబర్ని నేను రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే నా అవుట్పుట్ ఎంత ఉంటుంది? 5 4 3 2 1. ఇప్పుడు మనం దీన్ని మన బ్రెయిన్లో చాలా ఫాస్ట్గా చూసి ఫస్ట్ నుండి వెనక్కి చెప్తాం. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఈ నెంబర్ని రివర్స్ చేయాలి మనము బై యూజింగ్ వైల్ లూప్, ఇఫ్ కండిషన్ అండ్ మనకు తెలిసిన కొన్ని మ్యాథమెటికల్ లాజిక్స్ వాడి మనం రివర్స్ చేయాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను. అప్పుడు మీకు అర్థమైంది వైల్ లూప్ ఎందుకు ఎండ్ కండిషన్ లేని సిచ్యుయేషన్స్లో తెలీదు ఎప్పుడు ఆగిపోయింది అన్నప్పుడు మనం వాడతాం అనేది. జావా రావాలంటే మ్యాథ్ రావాలా? బేసిక్స్ అంటే లైక్ మన 10th క్లాస్ లాజిక్స్ అర్థం అవ్వడానికి, అంటే మ్యాథ్స్ నెంబర్స్ అయితే కొంచెం అందరికీ అర్థం అవుతాయి కదా. అండ్ మ్యాథ్స్కి ప్రోగ్రామింగ్కి అంత ఎక్కువ తేడా ఉండదు. లైక్ మ్యాథ్స్లో ఎంత లాజిక్ కావాలో ప్రోగ్రామింగ్లో కూడా అంతే లాజిక్ కావాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రివర్స్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. దీన్ని రివర్స్ చేయాలి అనేసి అంటే మ్యాథ్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ అప్లయింగ్ సమ్ లాజిక్స్ మనకి, నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, పర్సంటైల్ సింబల్ ఏమిస్తుంది మనకి? అదే కదా రాసిందే. ఏమిస్తుంది అవుట్పుట్ పర్సంటైల్ సింబల్? పర్సంటేజ్. ఇప్పుడు మీరు నిన్న ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేశారు, మీరు పర్సంటైల్ పెట్టారు బై బదులు. ఎందుకు? i/2 = 0 రాయలేదు. జీరో రావడానికి ఆ జీరో ఏంటిది? అది డివైడెడ్ బై డివైడ్ చేస్తే వచ్చిన జీరో ఏంటిది అక్క? కోషంటా రిమైండరా? రిమైండర్. సో పర్సంటైల్ సింబల్ ఏమిస్తుంది మనకి? రిమైండర్ ఇస్తుంది జావాలోని. వెరాజ్ బై సింబల్ ఏమిస్తుంది అంటే ఇట్ విల్ గివ్ కోషంట్. మామూలుగా మ్యాథ్స్లో అయితే మీకు బై సింబల్ ఇచ్చేది రిమైండర్,
మనకు కోషెంట్కి అవును. స్పెసిఫిక్ సింబల్ లేదు మ్యాథ్స్లో. బట్ ఇన్ ప్రోగ్రామింగ్ టు గెట్ ద రిమైండర్ యూ హ్యావ్ టు యూస్ పర్సంటైల్, అండ్ టు గెట్ ద కోషెంట్ యూ హ్యావ్ టు యూస్ బై సింబల్. ఓకే, ఓకే. నేను ఇప్పుడు ఫస్ట్ మీకు ఇప్పుడు దీన్ని మనం మ్యాథమెటికల్గా ఎలా చేయాలో ఈ లాజిక్స్ అప్లై చేసి చూపిస్తాను, ఆ తర్వాత ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. 1 2 3 4 5 అని ఈ నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ని నేను 10తో డివైడ్ చేద్దాం. ఓకే, ఓకే. హ్మ్. సో 10తో డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ టైం మనం ఎంత ఇస్తాము, ఎంతతో మల్టిప్లై చేయాలి మనము ఈ మొత్తం నెంబర్ని? మనకి రిమైండర్ సంథింగ్ రావాలంటే దీన్ని మనం మ్యాక్సిమం ఎలా మల్టిప్లై చేస్తాము? అంటే ఎలా మల్టిప్లై చేస్తామంటే? అంటే లైక్ దీన్ని ఇప్పుడు మీరు ఎలా డివైడ్ చేస్తారు అక్క? ఇప్పుడు 10ని 10 ఇంటూ 1 2 3 4 5 రాసాం అనుకోండి మ్యాథ్స్లోని, మనం ఏం చేయాలి? మ్యాక్సిమం నియరెస్ట్ నెంబర్ ఏదైతే ఈ నెంబర్కి ఉంటుందో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి కదా మనం కోషెంట్. ఐ మీన్ ఆ నెంబర్ వచ్చేలాంటి కోషెంట్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు దీనికి నియరెస్ట్ మనం ఏం చేయొచ్చు? 10 టేబుల్ అయితే ఈజీ కదా. సో 1 2 3 4తో మనం మల్టిప్లై చేసాం అనుకోండి 10ని. 10 ఇంటూ 1 2 3 4 ఎంత వస్తుంది మనకి? 1 2 3 4. 1 2 3 4 0 కదా. సో ఇప్పుడు మనం డివిజన్లో ఏం చేస్తాం? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో చేసినప్పుడు ఇక్కడ మనకి వచ్చేదే కింద ఉండేదే వీల్ కాల్ ఇట్ అస్ రిమైండర్ కదా. సో ఇప్పుడు నేను దీన్ని 10తో డివైడ్ చేసినప్పుడు నాకు 1 2 3 4 క్వశ్చన్తో మల్టిప్లై చేసినప్పుడు నాకు వచ్చిన రిమైండర్ 5. సో 10 డివైడెడ్ బై 1 2 3 4 5లో మనకు వచ్చిన అవుట్పుట్ 5 ఈజ్ అవర్ రిమైండర్ అండ్ 1 2 3 4 ఈజ్ అవర్ కోషెంట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడ రాసుకుందాం మనం 5 రిమైండర్ 1 2 3 4 కోషెంట్. ఓకే, ఇప్పుడు మనం ఒక కొత్త వేరియబుల్ని తీసుకుందాం అనుకుందాం. సో ఇప్పుడు నేను లాజికల్గా ఒక వేరియబుల్ ఎక్స్లో ఈ రిమైండర్ని పెట్టుకున్నాను, రెమ్ అని పెట్టుకున్నాను, అర్థమైంది. రెమ్ ఈక్వల్ టు 5 రాసుకున్నాను. నా అల్టిమేట్ నా ఎయిమ్ ఏంటంటే నాకు 5 4 3 2 1 కావాలి నాకు అవుట్పుట్లోని. ఇది మనం చేయాలనుకుంటున్న లాజిక్. ఈ లాజిక్లో మనకు కావాల్సింది 5 విడిగా ఈ నెంబర్ నుండి. సో 5 వచ్చింది. ఓకే, ఆ తర్వాత 5 వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా 5కి ఏం కావాలి? మనకి 5 పక్కన ఏం నెంబర్ రావాలి? 4 కావాలి. సో ఇప్పుడు ఈ నెంబర్లో ఏదైతే మిగిలిపోయిందో దీన్ని ఈసారి 10తో డివైడ్ చేసి చూద్దాం 1 2 3 4ని. సో వాట్ ఎవర్ ద కోషెంట్ మిగిలిపోయిందో ఆ కోషెంట్ని కనుక మనం 10తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు రివర్స్లో మళ్ళీ 4 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చే ఆ నెంబర్స్ని మనం ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దానికి డైరెక్ట్గా యాడ్ చేయలేం. ఇప్పుడు 5 + 4 చేస్తే మనకి ఏమైపోతుంది? 9 అయిపోతుంది. మనం అప్పుడు అది కాదు కదా మనకు కావాల్సింది 54 రావాలి. అంటే 5ని 10 టైమ్స్ మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ని యాడ్ చేయాలి. సో వచ్చే రిమైండర్ వాల్యూకి ఇంటూ 10 ప్లస్ దట్ రిమైండర్ వాల్యూ చేస్తే మీకు కావాల్సిన రివర్స్ ఆఫ్ ద నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు మీరే చెప్పారు 5 విడిగా వస్తుంది, 4 విడిగా వస్తుంది, 3 విడిగా వస్తుంది, అలా వెళ్తూ ఉంటే అని. సో దీన్ని సేమ్ లాజిక్ని మనం ఇప్పుడు ప్రోగ్రామాటికల్గా మనం రాయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు లెట్స్ టేక్ అ నంబర్ ఇంట్ ఎనీ వేరియబుల్ n ఈక్వల్ టు 1 2 3 4 5 తీసుకున్నాం. మన లాజిక్ ఏంటి? దీన్ని రివర్స్ చేయాలి. అండ్ ఇది రిపిటేటివ్గా జరగాలి అంటిల్ ఈ నంబర్ లాస్ట్ రిమైండర్ 0 రానంత వరకు చేయాలి. సో వైల్ ఈ నంబర్ అనేది 0తో సమానం అవ్వనంత వరకు రిపీట్ అవ్వాలి. ఓకే, సో రిపీట్ ఈ లాజిక్ లోపల ఏం అవ్వాలంట? సో వచ్చి ఈ నెంబర్ని మనము డివైడ్ చేసి విత్ 10 రిమైండర్ తెచ్చుకోవాలి. సో నేను ఇంట్ రిమైండర్ అనేది నేను ఈ వైల్ లోపల ఎందుకు రాస్తున్నానంటే ఎవ్రీ ఇటరేషన్కి నాకు వచ్చే రిమైండర్ వాల్యూ మారిపోయింది. ఒకవేళ నేను ఈ ఇంట్ రిమైండర్ అనేది నేను బయట ఇచ్చాను అనుకోండి, సో దీన్ని మనం ఏమంటామంటే స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటాం జావాలోని. సో నేను ఈ బ్లాక్ లోపల దీన్ని పెడితే దీని లైఫ్ టైం దానిలో ఉండే వాల్యూ ఓన్లీ ఈ బ్లాక్ లోపలే దానికి రిమైండర్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట.
సో దాని స్టార్టింగ్ వాల్యూ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఇక్కడ అయిపోయింది. దీని బయట రిమైండర్కి మళ్ళీ వాల్యూ తెలీదు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అగైన్ ఇట్ యాక్ట్ యాజ్ అ ఫ్రెష్ వేరియబుల్ అనమాట. సో దాన్ని మనం దీన్ని లోకల్ స్కోప్ అంటాం. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ లోకల్. లోకల్ అంటే ఓన్లీ ఈ బ్రాకెట్ లోపలే, ఎక్కడైతే దాన్ని డిఫైన్ చేసామో దాని లోపలే అది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు ఏం చేయాలి, వచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు మనం రిమైండర్ తెచ్చుకోవాలి. సో 1 2 3 4 5 డివైడ్ అయినప్పుడు 10తో మనకి రిమైండర్ అనేది 5 వస్తుంది. సో 5 అనేది ఇప్పుడు రిమైండర్లో వాల్యూ ఉంది. ఓకే, అలా ఊహించుకోండి. ఇప్పుడు మనకి 5 వచ్చేసిన తర్వాత ఇంకా మనకి ఆ కంప్లీట్ నెంబర్తో మనకి పని లేదు. మనకు ఓన్లీ దేంతో పని, కోషంట్తో పని, రిమైనింగ్ నెంబర్తో పని. సో మనకు కోషంట్ కావాలంటే మనం ఇక్కడ ఏం వాడాలి, బై కదా. సో బై సింబల్ ఏం చేస్తుంది, మనకి దీంతో డివైడ్ చేసినప్పుడు వచ్చిన కోషంట్ని ఇస్తుంది. సో మనం ఏం చేస్తున్నాము, ఆ ఉన్న నెంబర్ని మనం మళ్ళీ కొత్త వేరియబుల్ తీసుకోవట్లేదు. ఆ నెంబర్లో 1 2 3 4 5 అక్కర్లేదు కాబట్టి ఆ ఉన్న నెంబర్ని 10తో డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ. సో 10తో డివైడ్ చేసినప్పుడు కోషంట్ మనం తీసుకునేది బేసిక్గా ఇక్కడ. అంటే ఇక్కడ ఎంత ఉంది, 1 2 3 4 ఉంది. సో ఇప్పుడు ఈ రిమైండర్ మనకి 5 నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు 54 అవ్వాలి కదా. సో ఈ రిమైండర్ వాల్యూని మనం ఏం చేసుకుందామంటే ఇంకో వేరియబుల్ తీసుకుందాం పైన, జస్ట్ రివర్స్ ఆఫ్ ద నెంబర్ 0తో ఇనిషియలైజ్ చేద్దాం. సో ప్రస్తుతానికి రివర్స్ ఆఫ్ ద నెంబర్ వేరియబుల్లో ఏం లేదు, 0 ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ లోపల ఈ రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఏదైతే 0 ఉందో దాన్ని ఆ నెంబర్కి ఈ రిమైండర్ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను నార్మల్గా ఇలా యాడ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు 5 వచ్చింది, 5 యాడ్ అయిపోయింది. నెక్స్ట్ టైం 4 వచ్చింది, 4 యాడ్ అయిపోతుంది. 5 + 4 9 అయిపోతుంది. నాకు అది కాదు కదా కావాల్సింది, పొజిషన్స్ మారాలి. ప్లేస్ వాల్యూ అంటారు కదా మ్యాథ్స్లో. సో ప్లేస్ వాల్యూ మారాలి. ప్లేస్ వాల్యూ టెన్స్, ఎవ్రీ టైం దాన్ని 10తో మల్టిప్లై అవుతూ యాడ్ అవ్వాలి. సో మనకి ఏం చేస్తున్నామంటే రివర్స్ ఆఫ్ ద నెంబర్ అంటే ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాని ఇంటూ 10 ప్లస్ ఈ వచ్చిన రిమైండర్ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి ఇటరేషన్ చూద్దాం. 1 2 3 4 5 నెంబర్ ఉంది, నెంబర్ నాట్ ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫై అయింది. 1 2 3 4 5ని 10తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చిన రిమైండర్ 5. సో ఈ రిమైండర్ లోపల 5 ఉంది. ఆ 5కి 0 × 10, ప్రస్తుతానికి రివర్స్ ఆఫ్ ద నెంబర్లో ఇంకా 0నే ఉంది. సో 0 × 10 is 0, 0 + 5 is 5. సో ఇప్పుడు రివర్స్ ఆఫ్ ద నెంబర్లో మనకి 5 ఉంది ఇప్పటి వరకు. ఆ తర్వాత ఏమవుతుంది, ఎన్ని ఎలా మార్చేస్తున్నాం, ఈ 1 2 3 4 5ని ఎన్ని 10తో డివైడ్ చేసి కోషంట్ తెచ్చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈసారి n ప్లేస్లో ఎంత ఉంది, 1 2 3 4 ఉంది. సో 1 2 3 4 అనే నెంబర్ నాట్ ఈక్వల్ టు 0, 0తో సమానం కాదు. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లూప్ లోపలికి వచ్చింది. వచ్చినప్పుడు ఈసారి 1 2 3 4కి రిమైండర్ ఎంత వస్తుంది, 1 2 3 4ని 10తో డివైడ్ చేస్తే లాస్ట్ డిజిట్ ఇక్కడ వచ్చేది, సో 4 వస్తుంది. సో ఇప్పుడు ఈ 4ని మనం ఈ 5తో యాడ్ చేయడానికి ఏం చేస్తాం, ప్లేస్ వాల్యూ మారాలి కాబట్టి 5 ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ద నెంబర్లో 5 ఉంది. సో 5 × 10 + 4 విల్ బి 4 + 4 ఎందుకు, ప్లస్ రిమైండర్ ప్లేస్లో 4 ఉంది. సో 5 × 10 + 4 becomes 54. ఓకే. సో ఈ 1 2 3 4ని ఈసారి మనం 10తో డివైడ్ చేస్తే మనకి మిగిలిపోయేది 1 2 3. సో 1 2 3 is divided by 10, again you'll get 3, and 54 × 10 + 3 becomes 543. అలా మనం నెంబర్ని రివర్స్ చేస్తున్నాం. సో అంతా అయిపోయిన తర్వాత లూప్ బయట జస్ట్ ప్రింట్ చేసి చూద్దాం రివర్స్ ఆఫ్ ద నెంబర్లో ఎంత వాల్యూ ఉంది అని. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. 90% ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో స్ట్రింగ్ రివర్స్, నెంబర్ రివర్స్ ఈ ప్రోగ్రామ్లో అడుగుతారనమాట. ఇది అసలు ఇంకా కల్లో కూడా మర్చిపోకూడదు ఈ లాజిక్. అందుకే ఈ ప్రోగ్రామ్ ఇంత కొంచెం ఎవ్రీ స్టెప్ అంత డీటెయిల్గా చెప్పేది, ఎందుకంటే ఇది అసలు మర్చిపోకూడదు ఈ లాజిక్ త్రూ అవుట్ లైఫ్. ఓకే, దీన్ని రుబ్బాలేమో అయితే. ఇది చాలా సింపుల్, మనం లాజిక్ అర్థం చేసుకుంటే మర్చిపోకూడదు. ఏంటంటే సింపుల్ మ్యాథ్స్. లైక్ పర్సంటైల్ సింబల్ ఏమిస్తుంది, బై ఏమిస్తుంది, ఎందుకు ఈ ప్రోగ్రామ్ అంత ఇంపార్టెంట్ అనేసి అంటే దీనిలో మనకి స్కోప్ ఆఫ్ ద వేరియబుల్
కాన్సెప్ట్ కవర్ అయిపోయిద్ది. రిపిటేటివ్ ఎండ్ కండిషన్ లేనప్పుడు లాజిక్ ఎలా రాయాలో తెలుస్తుంది. మనం ఒక నెంబర్ని ఒక సింపుల్ నెంబర్ మన బ్రెయిన్లో ఇది 1 2 3 4 5 5 4 3 2 1 అనేయచ్చు. కానీ దాన్ని హ్మ్. లాజికల్గా రాయడం కోసం మనం ఏం స్కిల్స్ అప్లై చేయాలి, ఏం లాజిక్ అప్లై చేయాలో తెలిసిపోయింది. ఈ అదే ఆ ప్రోగ్రామ్ లాజిక్ అప్లై చేయడమే కొంచెం టఫెస్ట్ థింగ్ లాగా కనిపించింది నాకు మధ్యలోకే అర్థం కాకుండా. ఇది అదే, అర్థం అది ఇదే కాలేదా అసలు అన్నట్టు మీకు లాగా ఇప్పుడు? అనిపించింది. అక్క అర్థం కాలేదా ఇది ఇప్పుడు? ఆ! అర్థమైనట్టే ఉందిరా. ఇంకోసారి వీడియో 2, 3 సార్లు చూస్తాలే. చూడండి. అప్పుడు అర్థమైతే హ్మ్. అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇక్కడ వరకే చెప్తానులెండి ఇవాళ. మీరు ఇది హ్మ్. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్